హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంకో కొత్త కథతోటి మీ ముందుకు వస్తున్నాం. కథలోకి వెళ్ళే ముందు కర్మఫలం గురించి చెప్పాలి. కర్మఫలం ఎవరిని వదలదు. సో ఈ కథ కూడా కర్మఫలంకు సంబంధించిందే. కథలోకి వెళ్దామా? అయితే ఒక ఊర్లో ఒక బస్సు ఊర్లో నుంచి బయలుదేరిందన్నమాట. సో చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది. ఆ బస్సు ఒక అడవి గుండా ఘాటు రోడ్డుపై పయనిస్తుండగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది. ప్రయాణికులందరూ చూస్తుండగానే ఒక పిడుగుపాటు వల్ల బస్సుకి 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవరు చాకచక్యంతో బస్సును ఆపేశాడు. ఆ చెట్టు మరో పక్కకు ఉన్న లోయ వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు. కొద్దిసేపటికి తర్వాత బస్సు మళ్ళీ బయలుదేరింది. ప్రయాణికుల్లో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరూ ఊపిరి బిగబట్టుకుని కూర్చున్నారు. ఆ బస్సు 2 కిలోమీటర్లు వెళ్ళిందో లేదో మరో పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలో చెట్టుకు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్ళీ బస్సును ఆపేశాడు. ఇలా 3 సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30 అడుగుల దగ్గరలో కొట్టింది. ప్రయాణికుల్లో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు ఏడుపులు ప్రారంభమయ్యాయి. అందులో నుంచి ఒక పెద్ద మనిషి ఇలా అన్నాడు, చూడండి, మన అందరిలో ఈరోజు పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న ఒక వ్యక్తి ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావాల్సి వస్తుంది. నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు కిందకి దిగి అదిగో ఎదురుగున్న ఆ చెట్టుని ముట్టుకుని మళ్ళీ బస్సులో వచ్చి కూర్చోండి. మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు. మిగిలిన వాళ్ళు క్షేమంగా వెళ్ళవచ్చు. ఒక్కరి కోసం అందరు చేస్తారో అందరి కోసం ఒక్కరు చేస్తారో ఆలోచించుకోండి అన్నాడు. చివరకు ఒక్కొక్కరు మెల్లగా ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు. మొదట ఆ పెద్ద మనిషే మనసులో చాలా భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకున్నాడు. ఏమీ జరగలేదు. అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు. ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు. చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు. ఇంకా మరణించేది అతడే అని అందరికీ పూర్తిగా నిశ్చయమైపోయింది. చాలామంది అతని వైపు అసహ్యంతో కోపంతో చూడసాగారు. కొందరు జాలిపడుతూ చూడసాగారు. అతను కూడా భయపడుతూ బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి నిరాకరించాడు. కానీ బస్సులోని ప్రయాణికులందరూ నీ వల్ల మేమందరం మరణించాలా, వీలు లేదు అంటూ బస్సు నుంచి బలవంతంగా కిందకి నెట్టారు. చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్ళి చెట్టును ముట్టుకున్నాడు. వెంటనే పెద్ద మెరుపుతో పిడుగు వచ్చి కొట్టింది. తర్వాత భయంకరమైన శబ్దం వచ్చింది. కానీ పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిపై కాదు, బస్సుపై. అవును, బస్సుపై పిడుగుపడి అందులో ప్రయాణికులందరూ మరణించారు. నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే ఇంతవరకు ఆ బస్సుకు ప్రమాదం జరగలేదు. ఇతని పుణ్యఫలం దీర్ఘాయుషు వారందరినీ కాపాడింది. ఈ కథలో లాగానే మన జీవితంలో సాధించిన విజయాల్లో కానీ ఆపదల నుండి రక్షించబడిన సందర్భాల్లో కానీ ఆ క్రెడిట్ అంతా మనదే అనుకుంటాం. కానీ ఆ పుణ్యఫలం మన తల్లిదండ్రులది కావచ్చు, జీవిత భాగస్వామిది కావచ్చు, పిల్లలది కావచ్చు, తోబుట్టువులది కావచ్చు, మన క్రింద పనిచేసే వారిది కావచ్చు, లేదా మన శ్రేయస్సు కోరుకునే స్నేహితులది బంధువులది కావచ్చు. మనం ఈరోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు, ఎంతోమంది పుణ్య ఫలితం, ఆశీర్వాద బలం, వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉంటుంది. సో ఫ్రెండ్స్, కథ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.